విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. లిక్కర్ కేసులో అధికారులు కీలక విషయాలను రాబడుతున్నారు. 12 అంశాలతో సిట్ ప్రశ్నలు రెడీ చేసింది. విజయసాయిరెడ్డి విచారణపై వైసీపీ ముఖ్య నేతలతో హైటెన్షన్ నెలకొంది. ఎలాంటి సమాచారం ఇస్తారన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం సిట్ గాలిస్తోంది. ఇప్పటికైతే నేతల్లో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి సమాచారం ఇస్తారన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం సిట్ గాలిస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సింధు, కొద్దిసేపటి క్రితమే మద్యం కుంభకోణంలో సిట్టు విచారణ ప్రారంభమైంది. సిట్టు విచారణకు సంబంధించి కూడా వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సిట్టు కార్యాలయం చేరుకున్నారు. ఆయన దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఆయన సిట్టు ముందు విచారణ కొనసాగుతుంది. అంటే ప్రధానంగా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా గత 5 ఏళ్లలో అంటే ఈ మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా తర్వాత కూడా దీనికి సంబంధించిన దాదాపు వేలాది కోట్ల రూపాయలు కూడా అక్రమ మాధ్యమంలో కూడా ఈ వేలాది కోట్ల రూపాయలు కూడా ముఖ్య నేతల జోబులోకి వెళ్ళినట్టు కూడా సిట్టు దీనికోసం కూడా ప్రత్యేకంగా సిట్టు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో, అలాగే ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు, అలాగే 2 అడిషనల్ ఎస్పీలు, మరో 2 సీఏల ఆధ్వర్యంలో కూడా ఈ సిట్టును ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సిట్టు దర్యాప్తు వేగం చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో కుంభకోణం వ్యవహారంలో ప్రధానంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని చెప్పేసి కూడా సమాచారంతో ఇప్పటికే దాదాపు క్షేత్రస్థాయిలో మొత్తం దీని గురించి కూడా సిట్టు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాక ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కరిగా నోటీసులు జారీ చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు 4 సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను పరారులను కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతని బినామీ ఆస్తులపైన కూడా పోలీసులు మొత్తం దాడులు చేశారు. హైదరాబాద్ ప్రత్యేక బృందాలు అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి. అతని కుటుంబ సభ్యులు కూడా నోటీసులు జారీ చేశారు. అతని తండ్రి ఉపేంద్ర రెడ్డి కూడా సిట్టు నోటీసు జారీ చేసింది. దాని తర్వాత కూడా ప్రధానంగా విజయసాయిరెడ్డి కూడా ఈరోజు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసు జారీ చేసింది. దాని తర్వాత కూడా వైసీపీ ఎంపీ కీలక నేత అయినా కూడా మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే సిట్టు నోటీసు జారీ చేసింది. ఆయన రేపు సిట్టు ముందుకు హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయసాయిరెడ్డి మటుకు కాసేపటికి అంటే అతను ఉదయమే రావాల్సి ఉంది. కానీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆయన మధ్యాహ్నం నుంచి 2:30 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడికి సిట్టు కార్యాలయం చేరుకున్నారు. 2 గంటల ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం సిట్టు బృందం ముందు కూడా అతను సిట్టు అడిగే ప్రశ్నలు కూడా అతను సమాధానిస్తారు. అతని నుంచి కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం రాబట్టింది కూడా సిట్టు ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రధానంగా అతను గత వైసీపీ ప్రభుత్వంలో ఒక కీలక నేతగా ఉన్నాడు. అతని హయాంలో అక్కడ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే కుంభకోణాలు ఉన్నాయో అతనికి పూర్తి సమాచారం ఉంటుంది. దాంట్లో అందుకు ప్రధానతని సాక్షిగా పిలిచేందుకు కూడా సిట్టు అధికారులు అతని నోటీస్ ఇక్కడికి పిలిచడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం సంబంధించి కూడా ఏదైతే ఉందో దాంట్లో ఎలా జరిగింది అంటే గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో ఏదైతే గత 5 ఏళ్లలో మద్యం విక్రయాలు జరిగాయో అంటే ఏ రాష్ట్రంలో లేని బ్రాండ్లు బ్రాండ్ల పేరుతో కూడా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా విక్రయాలు చేశారు. అంటే ఎలాంటి అంటే నగదు రూపంలోనే క్రయ విక్రయాలు జరిగాయి. అంటే కొన్ని ఏదైతే మన రాష్ట్రంలో బ్రిస్టరీలు ఉన్నాయో ఆ బ్రిస్టరీని కూడా వాళ్ళంతా మొత్తం వాళ్ళ గుప్పెట్లకు తీసుకొని దాని ద్వారా కూడా మద్యం తయారు చేసి చీప్ లిక్కర్ను తయారు చేసి కూడా మద్యం ప్రభుత్వ దుకాణం ద్వారా కూడా వీరిని క్రయ విక్రయాలు చేశారు. అయితే గతంలో చూసుకుంటే ఈ విర్వజేసి ఎండీ ఉన్న వాసుదేవరెడ్డి కూడా ఇప్పటికే సిట్ అధికారులు అతని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కూడా విచారణ తీసుకున్నారు. అతని నుంచి కూడా సమాచారం సేకరించారు. మొత్తం వీడ ఒక్కొక్క స్టెప్ బై కూడా ఏదైతే ఈ మద్యం కోణం ఉందో దీంట్లో ప్రధాన ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళ చుట్టూ కూడా ఉక్కు బిక్చేలా కూడా వాళ్ళకు ఈ సిట్టు విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మటుకు విజయసాయిరెడ్డి ఏదైతే సిట్టు విచారణ ఉందో అది కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనిచ్చే సమాచారంతో మొత్తం ఈ
మొత్తం కూపి అంతా లాగే అవకాశం ఉంటుంది. కుంభకోణం ఈ మద్యం కుంభకోణంలో ఎవరు ఎలాంటి పాత్రధార ఎవరు కీలక సూత్రధారులు ఎవరు అని చెప్పేసి కూడా మొత్తం వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. ఒక విధంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి ఇచ్చే సమాచారం మటుకు వైసీపీలోని ముఖ్య నేతలకు మటుకు తప్పదు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం చూసుకుంటే మటుకు విజయసాయిరెడ్డి హయాంలో అంటే గతంలో ఆయన 5 ఏళ్ళు కావచ్చు, ఆయన గత ఎన్నేళ్ళు కూడా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అయితే ఈ మద్య కుంభకోణం జరిగిందో దాంట్లో ప్రధానంగా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అంటే అసలు మద్యం ఏ డిస్టిలరీ నుంచి వాళ్ళు తయారు చేశారు. అప్పట్లో కూడా కొన్ని హోలోగ్రామ్స్, నకిలీ హోలోగ్రామ్స్ కూడా దాదాపు 1,00,000 పైగా నకిలీ హోలోగ్రామ్స్ అంటే ఈ మద్యం తయారు సీసాల పైన వేసే హోలోగ్రామ్స్ కూడా నకిలీ కూడా ఉన్నట్టు కూడా సిట్టు విచారణలో వెల్లడైంది. ఇవన్నీ మొత్తం ఆధారాలు కూపీలాగుతున్నారు. మొత్తం విజయసాయిరెడ్డి మటుకు ఇచ్చే సమాచారంతో మటుకు ఏదైతే దీంట్లో కీలకంగా వ్యవహరించారో ఈ మధ్య క్రమంలో వాళ్ళ మీద మటుకు తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.